నేను అనేక సార్లు ప్రస్తావించా, జగన్కి ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వరు కానీ వాళ్ళ పార్టీ సభాపక్ష నేత అతనే అవుతాడు. వాళ్ళ పార్టీకి సంబంధించి ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడరు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడరు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది. ఫ్లోర్ లీడర్గా బీజేపీ తరపున ఉన్నారు కదా మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు. ఇట్లా ఉంటుంది కదా లెక్క. అలాగే ఇక్కడ జగన్కి ఆటోమేటిక్గా ఉంటుంది. ఇంకోటి, వెనకెక్కడో కూర్చోబెడతారు, అవమానిస్తారు అనేది కూడా అబద్ధమే. ఆ జనం చూస్తారు. ఒకవేళ అట్లాగా అవమానిస్తే ఖచ్చితంగా ఫ్రంట్లోనే ఇస్తారు. అందరూ ఫ్రంట్ అంతా అధికార పక్షం కూర్చోవడానికి ఉండదు, ఒక పక్కన విపక్షానికి సంబంధించి ఉంటుందన్న. ఇప్పుడు తాజాగా ఆ లెక్క వేశారు. దీన్ని కూడా దిక్కుమాలిన వార్తలు రాయడంలో తలకమాసిన పనులు చేసేటటువంటి మీడియా ఒక కోణంలో రాసుకొచ్చింది ఏంటంటే, మొదటి సీటు పెద్దిరెడ్డికి ఇచ్చారు, రెండో సీటు జగన్కి ఇచ్చారు అని ఒక పనికి మాలినటువంటి వక్రీకరణ చేసింది. అది కావాలంటే అది అక్షర క్రమంలో చేశారు. వాస్తవంగా మనం చూస్తాం, చంద్రబాబు గారు కూర్చుంటే అటు ఇటు వేరే వాళ్ళు ఉన్నారు, మధ్యలో కూర్చుంటారు కానీ ఓ మూలం కూర్చోరు. అలాగే జగన్మోహన్ రెడ్డి అయినా మధ్యలోనే కూర్చోవాలి, అటు ఇటు ఇద్దరు ఉండాలి. ఓ పక్కన పెద్దిరెడ్డి కూర్చుంటారు, ఇంకో పక్కన ఇంకొకళ్ళకి వస్తుంది. 11 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రతిపక్షానికి ఫ్రంట్ రోలోనే ఇటు పక్కన అధికార పక్షం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మిగతా మంత్రులు వీళ్ళు ఉంటే ఇటు చివరిన వీళ్ళకి ఇస్తారు, ఆటోమేటిక్గా ఇస్తారు. అదే ఇచ్చారు, ఫ్రంట్ బెంచీనే ఇచ్చారు. ఇప్పటికైనా ఆయన సభకి హాజరవ్వడం అన్నటువంటిది ముఖ్యమైన అంశం.